కే ర్యాంప్ మూవీ రివ్యూ. కిరణ్ అబ్బవరం గారు కా మూవీ స్టోరీ సెలక్షన్ తో ఇంప్రెస్ చేసి ఈ కే ర్యాంప్ స్టోరీ సెలక్షన్ ఏంటండి బాబు. ఒక 10-5 years బ్యాక్ వచ్చినా కూడా ఈ సినిమా చూడలేం. స్టోరీ ఏమో కానీ కామెడీ పేరుతో వీళ్ళు చేసేదే మొగ్గలాగుంది. ఎప్పుడో పురాతనమైన కామెడీ డైలాగ్స్ పెట్టి ఇక నవ్వుకోండి అన్నట్టు చేశారు కామెడీని. అసలు చూస్తున్నంతసేపు ఆ కామెడీకి ఆ ఉడ్డేటెడ్ కొట్టుడికి చిరాకు వచ్చి తిక్కదగింది నాకు. నరేష్ వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా వాళ్ళ కామెడీ నాకు ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళని సరిగ్గా కూడా యూజ్ చేసుకోలేదు. హీరోయిన్ ప్రాబ్లం కొంత కొత్తగా అనిపించిన అక్కడ వచ్చే సీన్స్ బోర్ కొట్టాయి, చిరాకు తెప్పించాయి. బాగా రిచ్ అయిన మన హీరో చిల్లరగా తిరుగుతుంటాడు. హీరోని దారిలో పెట్టడానికి వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, తర్వాత హీరో ఏం చేశాడు అనే దాని చుట్టూ ఉంటుంది సినిమా. సినిమాకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామెడీ పేరుతో ఓల్డ్ అవుట్డేటెడ్ రైమ్స్ వాడతారు. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో చిరాకు తెప్పిస్తారు. ఏ మాత్రం ఇంప్రెస్ చేయని క్యారెక్టర్ డిజైన్స్ వేసి బోరు కొట్టించారు. హీరోయిన్ లవ్ ట్రాక్ తో థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేస్తారు. ఎంతో మంది కమెడియన్స్ ఉన్నా వాళ్ళతో ఒక్కసారి కూడా ఒక మంచి కామెడీని జనరేట్ చేయించకపోవడం, మ్యూజిక్ కూడా దెబ్బేసేయటం, ఇవన్నీ కలిపి ఈ కేరామ్ సినిమా తీయటం. ఇన్ని బొక్కలు పెట్టుకొని సినిమాని ఎలా తీశారండి బాబు. కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమాలో కొంచెం ఎనర్జెటిక్ గా కనిపించారు, కానీ యాక్టింగ్ అంత ఎనర్జెటిక్ గా లేదనుకోండి, అది వేరే విషయం. హీరోయిన్ యాక్టింగ్ డీసెంట్ అనిపించింది. 2-3 సీన్స్ లో కామెడీ వర్కౌట్ అయింది. సినిమాలో లిప్ లాక్స్ కి పెట్టిన ఇంట్రెస్ట్ కొంచెం సినిమాపై పెట్టుంటే సినిమా వేరేలా ఉండదేమో. ఫైనల్ గా ఈ కే ర్యాంప్ నాకు వర్కౌట్ అవ్వలేదు. మీరు ఎప్పటికే సినిమా చూసుంటారుగా, మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.